జనరల్ ఒపీనియన్. ఓహో, కానీ మనసులో వేరే ఉంటుంది మిస్టర్ బచ్చన్. చెప్పండి సార్. మనసులో ఒపీనియన్ అంటే ఫిల్టర్లెస్. చెప్పమంటావా? చెప్పండి సార్. మనసులో మాట చెప్పండి సార్. వీడికి ఇంత బట్టతల, ఈ టైపు ముక్కు, మీసాలేమో నిల్లు, ఇలా ఒక పిచ్చి నవ్వు, ఇంత పొట్ట. ఈ పొట్టోడికి ఇది ఎట్టబడింది అసలు? ఇదేమో చాలా అందంగా ఉంది, జంబలగడి పంబలాగా ఉంది, సూపర్ గా ఉంది. దీన్ని లేపుకొచ్చాడా, కొట్టుకొచ్చాడా, ఎలా తెచ్చాడు? ఇది నా మనసులో మాట. ఓహో, ఫిల్టర్లెస్ మాట. ఆహా, అర్థమైందిగా? అర్థమైంది సార్. ఏం ఫీల్ అవ్వలేదుగా? అబ్బాయి ఏం ఫీల్ అవ్వలేదు. అలాగే నా మీద కూడా జనరల్ గా నీకు ఒపీనియన్ ఉండి తీరాలి. ఉంది ఆ సార్. జనరల్ ఒపీనియన్ ఏంటో చెప్పు. ఉందండి. చెప్పంటారా సార్? చెప్పే. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ సార్. చైనా ఫేస్ సార్ ఇది. జపాన్ కళ్ళు, నేపాల్ ముక్కు, జుట్టు, అబ్బా జుట్టు ఇది సౌత్ ఆఫ్రికా జుట్టు. హైట్ 6 feet హైట్ సార్. కలర్ బ్రహ్మాండమైన కలర్ సార్. సూపర్ 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 సార్. మీలో ఏదో చిన్న అట్రాక్షన్ ఉంది సార్. కదా, ఏదో లాగేద్దాం అనిపిస్తుంది. అవును సార్ కదా. అవును సార్. జనరల్ ఒపీనియన్ అది. జనరల్ ఒపీనియన్. నాకు నీ మనసులో మాట కావాలి, ఫిల్టర్లెస్ వర్డ్స్ కావాలి. చెప్పమంటారా సార్? చెప్పాలి, అదే కదా ఇంపార్టెంట్ లైఫ్ కి. మీరు హర్ట్ అవ్వకూడదు సార్. అస్సలు జీరో. జీరో ఏం లేదు సార్. ఈ ఫేస్ ఏంట్రా? ఇది ఒక ఫేస్ రా కాదా? చెత్త ఫేసు. నువ్వును 6 feet హైట్, ఊరికే తాడి పెరిగినట్టు పెరిగావురా. చెంచా మోసం లేదు. నువ్వు పెద్ద పుడింగివరా. ఇంత డబ్బెలా సంపాదించావురా నువ్వు? నీ ఫేస్ గ్లామర్, కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. ఏంట్రా నీ ఫేస్ చూసి ఎవడన్నా కొంచెం మంచినీళ్ళ తాగుతాడరా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పలావ్ తింటున్నావా, జఫ్రా తింటున్నావురా నువ్వు? ఇది ఇన్సైడ్ ఫీలింగ్ సార్, ఫిల్టర్లెస్ ఫీలింగ్ సార్. ఇది నీ మనసులో మాట. అవును సార్. నా మీద ఫిల్టర్లెస్ గా. అవును సార్. చూసావుగా నీ మొగుడు నా గురించి తన మనసులో మాట చెప్పాడు. అంతే సార్. నీకు ఇష్టమే అది, నీకు కూడా ఇష్టం. ఇష్టమే సార్. ఇష్టమే. మీ ఇద్దరిది ఒకే ఒపీనియన్ నా మీద. ఐ అప్రిషియేట్ యూ. మీ మెంటాలిటీ నచ్చింది. ఐ అప్రిషియేట్ యూ. మీ మెంటాలిటీ బాగా నచ్చింది. మెంటాలిటీ నచ్చింది. ఐ అప్రిషియేట్ యూ. ఈ రోజు నుంచే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. ఇదే మీ ఆఫీస్ రూమ్. ఈ రోజే జాయిన్ అయిపోండి. గాడ్ బ్లెస్ యూ. పోండి. అదేంటండి మన బాస్ ని పట్టుకుని అలా తిట్టేశారు? జనరల్ గా నేను ఎవరిని ఒక్క మాట కూడా అన్నగదే. అవును. ఆ చెత్తగాడి మొహం చూస్తుంటే లోపల నుంచి తిట్లు అలా తన్నుకుని చేస్తున్నాయేంటి? వాట్ ఈస్ దిస్? నాకేం అర్థం కావట్లేదు. వీడు పెద్ద మెంటల్ గాళ్ళ ఉన్నాడే, చాలా విచిత్రంగా ఉన్నాడు. ఇదిగో అన్నాడు. అయ్యి బాబోయ్, వీడి దగ్గర ఒక సంవత్సరం పని చేయగలవా? 1 month చేయగలవా? 1 day చేయగలవా? ఏమో మాట్లాడితే వీడు ఫిల్టర్లెస్ ఒపీనియన్. ఫిల్టర్లెస్ ఎక్కడైనా ఫిల్టర్లెస్ కాఫీ చూసాం గానీ ఫిల్టర్లెస్ ఒపీనియన్ చూసావా? అమ్మో, వీడి దగ్గర జాబ్ చేయగలవా? భార్గవి, కన్స్ట్రక్షన్ ఫైల్ తీసుకొని డైనింగ్ హాల్ కు రా. తెస్తున్నా సార్. అమ్మా భార్గవి, భార్గవి ఏమైందమ్మా? స్లిప్ అయింది సార్. స్లిప్ అయిందా? అవునా? బాగా పెయిన్ గా ఉందమ్మా? నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. Move, move, don't move. This is move. Don't move. Don't worry, don't worry. Don't worry, నేనున్నా. Don't worry. Don't move. Move ఉంది, నేనున్నా, move ఉంది. Don't worry. అమ్మా, ఇదేంటి? ఇందాక పడగానే అమ్మా అంది, ఇప్పుడేమో అమ్మా అంటుంది. ఏంటి భార్గవి, మూలుగులో ఎంత మార్పు వచ్చింది? మూలుగులో ఎందుకు మార్పు వచ్చిందంటే, ఎందుకంటే ఏంటి సార్ ఇది? ఈ టచింగ్లేంటి, ఈ మూలుగులేంటి? ఏంటి మ్యాటరు? అసలు ఆ వైఫ్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏముందయ్యా? మన భార్గవి స్లిప్ అయి కింద పడిపోయింది. పడింది. పడంగానే అమ్మా అంది. పడితే ఎవరైనా అంటారు కదా. బాడీ టచ్ చేశా కానీ అలా అనలేదు. అమ్మా ఇట్లా అంది. అంటే తెలుగులో తేడా వచ్చింది. తేడా వస్తుంది. ఎట్టొచ్చుంది మరి? వస్తుంది. చేస్తే వస్తుంది. నీకేం తెలుసు? ఏదో చిన్నపిల్ల, దాన్ని పట్టుకుని అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు. కాదయ్యా, అది లేడీస్ మ్యాటర్ కదా. లేడీస్ మ్యాటర్ నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, నువ్వు బయటకు వెళ్ళు. అమ్మో అంటే కాదయ్యా, ఏంటి? ఆడవాళ్ల మూలుగుల ఫీలింగు లేడీసే కాదండి, లేడీస్ జెంట్స్ ఎలా పట్టుకుంటే ఎలా మూలుగుతారో నాకు తెలుసు. నేను పెద్ద విజ్ఞాన గనిని, నేను ఒక మేధావిని, నేను ఒక ఇంటెలెక్చువల్ జీనియస్ ని. ప్రపంచం అంతా నాలోనే ఉంది. నువ్వు లేడీస్ లాగా మూలుగుతావా? మూలుగుతా. లేడీస్ లాగా మూలుగుతా. పడుకోవయ్యా. పడుకుంటా. టచ్ చేస్తా. టచ్ చేసుకో. మూలుగుతావా? మూలుగుతా. టచ్ చేస్తేనే లేడీస్ లాగా.
అబ్బా అచ్చం లేడీస్ లాగే మూలిగాడే బచ్చను. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఇక్కడ దాకా అయితే నవ్వులు వస్తాయి, ఇంకా పైకి వస్తే కేకలు వస్తాయి. కేకలా? కేకలంటే నొప్పులు సార్, నొప్పులు. ఏ టైపు నొప్పులు బచ్చన్? తీపి నొప్పులు. ఏమయ్యా నొప్పులు? తీపి నొప్పులు, పులుపు నొప్పులు, కారం నొప్పులు, చేతి నొప్పులు ఉంటాయా? ఉంటాయి బాబు, తీపి నొప్పులు స్వీట్ పెయిన్స్ అంటారు. అది నీకు తెలీదు. వీడికి పెళ్లి పెటాకులు లేవు. ఎట్లా చెప్తే అర్థం అవుతుంది? అర్జెంట్ గా వీడికి పెళ్లి చేయాలి. ఈ పిచ్చి నా కొడుకుని చేసుకోబోయి ఆ పిచ్చిది ఎక్కడుందో ఏమో. నమస్తే. కూర్చోండి. నమస్తే అన్నయ్య. ఏమా ప్రసాదరావు ఎక్కడ? ఆయన ఎక్కడో ఆఫీస్ లోనే ఉండిపోయారు, వచ్చేస్తారు. ఏమైంది? ముందు నాకు విషయం చెప్పు. నువ్వు గెస్ట్ వా ఫ్రెండ్ వా? అబ్బా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరిగింది, జోకులు ఎక్కువేస్తుంది. ఫ్రెండ్ నే. ఏ ఫ్రెండ్ అయితే ఓ రోజు ముందు రావాలి కానీ ఇంత ఆలస్యంగా వస్తావా? నేను నిన్ననే బయలుదేరాను అన్నయ్య. ట్రాఫిక్ లో బుక్ అయిపోయి ఇప్పటికి చేరుకున్నాను. ఈ జోక్స్ తక్కువ ఏం లేదు. అయ్యా పెళ్లి కుమారుణ్ణి తీసురండి. నిజమే బాబు. టూ మచ్ గా ఉంది. రావే భాస్కరరావు. అమ్మా వసుంధరా, మా కాబోయే అల్లుడు గారు అన్న. నమస్తే అయ్యా. అరే ఏమైందయ్యా? మా తమ్ముడికి ఈ ఇంటి అల్లుడే అదృష్టం లేదయ్యా. మా తమ్ముడు మీ అమ్మాయిని చేసుకోలేడు. మా తమ్ముడి పెళ్లి కొడుకు వచ్చేసి నేరుగా ఈ కళ్యాణ మండపం దగ్గరికే బయలుదేరావయ్యా. ఏమైందన్న? కమలత్తయ్య పురుగుల మందు తాగిందంట. మేనల్లుడు కదా అని నీకు నీ తమ్ముడికి 7 లక్షలు ఖర్చు పెట్టి పైకి తీసుకొచ్చా. సాయిగాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడనుకున్నా. డబ్బున్న అమ్మాయి దొరికింది కదా అని మీ దారి మీరు చూసుకున్నారు. అయినా పర్లేదు గాని మీకు ఖర్చు పెట్టిన 7 లక్షలు నా కూతురికి ఇచ్చేయండి. దాని బతికేదో అది బతుకుతుంది. ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టి మళ్ళీ నా కూతురికి అన్యాయం చేయకండి. మీ మేనత్త చనిపోయినందుకు మాకు బాధగానే భాస్కరరావు, కానీ దానికోసం పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోమంటావా? అల్లుడు గారి కన్నా ఏదీ ముఖ్యం కాదు. పెళ్లి ఓ 3 నెలలు పోస్ట్ పోన్ చేద్దాం బాబు. 3 నెలలే కదమ్మా, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. నేను సాయిబాబునే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంది నా మరదలు. నా చేతుల్లో ఏమీ లేదమ్మా, నన్ను క్షమించండి. భాస్కరరావు ఏమయ్యా? భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి. కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఈ అవమానాన్ని భరించడం కన్నా చావడం మేలు. పచ్చటి పెళ్లి పందిట్లో చావు కబుర్లు మాట్లాడతావు. లే ముందు పైకి లే. జరుగు. మనం చస్తే మళ్ళీ పుట్టడానికి ఛాన్స్ లేకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆగిపోయిన పెళ్లి మళ్ళీ జరగదని ఎవడు చెప్పాడు? అనయ్య, సత్య ఇష్టపడింది కదా అని మన స్టేటస్ కూడా మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ పాల ప్యాకెట్లు అమ్ముకునే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడమే పెద్ద మిస్టేక్. అయినా ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందని మీ అందరూ ఎందుకు అనుకుంటున్నారు? ఇదే ముహూర్తానికి సత్యని నా కోడలుగా చేసుకుంటాను.
ఇచ్చి మరి నా కోడల్ని చేసుకుంటాను. మా సత్య, ఆంటీ ప్రపోజల్ విన్నావుగా. ఎప్పటికైనా నేనే చేసుకుంటానని ఉంటే ఆ సాయిగాడి కోసం మేమందరం చచ్చేదాకా వెయిట్ చేసేవాడు. లేదా నాకిప్పుడే పెళ్లి వద్దు అంటే ఆపేస్తామమ్మా. నీకన్నా మాకు పరువు ముఖ్యమేమీ కాదు. మనమేదో డబ్బున్న వాళ్ళమని ప్రిస్టేజీకి పోయి ఇప్పుడే నీ పెళ్లి చేసేయాలనుకోవట్లేదు సత్య. సత్య, నాకే కాదు నువ్వంటే మా అబ్బాయి కూడా చాలా ఇష్టం. ఆడదంటే సత్యలా ఉండాలని నాతో చాలాసార్లు చెప్పాడు. నువ్వెప్పుడు అవును అంటే ఎక్కువ సంతోషపడేది ఎవరో తెలుసా? మా అబ్బాయి. చెప్పమ్మా, నిన్ను కోడల్ని చేసుకునే అదృష్టం నాకుందా లేదా? ఏమ్మా, అబ్బాయిని పిలిపించమంటావా? చెప్పరా, చెప్పు. నీకిష్టం లేకుండా ఇక్కడ ఏ నిర్ణయం తీసుకో, ఎవరు ఏ నిర్ణయం తీసుకోర్రా. నీ ఇష్టం కోసం ఇదంతా జరిగింది. ఎవడో గొట్టంగాడు మనల్ని మోసం చేశాడు, ఇంతమందిలో మనల్ని అవమానించాడు. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. అదృష్టం ఎప్పుడో ఒక్కసారి తలుపు తడుతుందంటారు. ఈ రోజు మన అదృష్టం వసుంధరాంటి రూపంలో వచ్చి మన తలుపు తట్టింది. మంచి ఫ్యామిలీరా, వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచివాడు. ఆ ఇంటికి వెళ్తే నువ్వు సుఖపడతావు. మేం కూడా ఇంత మంచి సంబంధం నీకు తీసుకురాలేం. కానీ దేర్ ఇస్ నో ఫోర్స్. ఏదో మా బాధలో మా ఉకృషాలు మేము చెప్పేస్తూ ఉంటాం. నువ్వు ఆలోచించి చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పురా. చెప్పు సత్య. చెప్పు.